ఇవాళ చాలా వరకు ప్రజలు ఎటువైపు వెళ్తున్నారు అంటే, మనకి కాయిన్ ఉంటుంది చూడండి, నాణ్యం. కాయిన్కి 2 భాగాలు ఉంటాయి. ఒక భాగం దుష్టత్వం వైపు, పాపం వైపు, లోకం వైపు ఉంటే దేవుని బిడ్డలారు, ఇంకొక భాగం దేవుని వైపు కూడా ఉన్నారు ప్రజలు. ఇవాళ నేను కానీ వాట్సాప్ తీస్తే, అంటే నాకున్నటువంటి పరిధిలో, మరి ఒక్కొక్కళ్ళ వాట్సాప్లో ఒక్కొక్క రకమైన సందేశాలు ఉంటాయిలే, కానీ ఎక్కడ చూసినా దేవుడే, ఎక్కడ చూసినా ప్రార్థనలే, ఎక్కడ చూసినా పాటలే, ఎక్కడ చూసినా ప్రపంచం అంతా కూడా దేవుని వైపు చూస్తుందండి ఈరోజు. ఎస్, ఫైనలీ దట్ ఈస్ ద డెస్టినీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. కాబట్టి ఎందుకు? తీర్పు తీర్చేటువంటి వాడు దేవుడు కాబట్టి. అందుకే ప్రపంచం అంతా ఇవాళ ఎటు చూస్తుందంటే 2 వైపులా ఉన్నారు మనుషులు. కానీ మనం ఎటువైపు ఉన్నాం? నేనైతే ఒకటే చెప్తాను, ఇవాళ చాలా వరకు ప్రజలు తెలుసుకుంటున్నారు, నో, దిస్ ఈజ్ నాట్ లైఫ్. ఇది జీవితం కాదు, ఇది మనం జీవిస్తున్న జీవితం కాదు, ఇది దైవత్వంతో కూడినటువంటి ఒక జీవితం. లోకంలో జీవిస్తున్నప్పుడు లోకానుసారమైన ఎన్నో మన చుట్టూ ఉన్నాయి దేవుని బిడ్డలారనే కాదన్నట్టులా. బట్ వాట్ శ్రేష్టమైంది ఏంటి, మాన్యమైంది ఏంటి, విలువైంది ఏంటి, కోరదగినది ఏంటి అంటే అది దైవత్వం మాత్రమే, భక్తి మాత్రమే. 2 days బ్యాక్ ఒకళ్ళు నాకు ఫోన్ చేసమ్మా, రాత్రులు నాకు నిద్ర పట్టటల్లా, ఐహికమైనటువంటి ఆలోచనలు, నా మనస్సులో దుష్టత్వంతో కూడినటువంటి ఆలోచనలు, నా మనస్సు పాపం వైపు పరిగెడుతుంది. మళ్ళీ నాకు ఫోన్ చేసిన ఆ వాయిస్ ఒక మంచి బిలీవర్, దేవుని పట్ల. 2-3 days నుంచి, అమ్మా మీతో ఒక విషయం, అమ్మా మీతో మాట్లాడాలి, అమ్మా మీతో మాట్లాడాలి, నేను టైం ఇవ్వట్లేదు, నాకు కుదరట్లేదు, నేను కాదు అని చెప్పి, ఓకే లెట్ మీ సీ వాట్ ఈస్ ప్రాబ్లం, చూద్దాం. ఇక్కడ దేవుని బిడ్డగా అనేక మందికి దైవత్వంతో కూడినటువంటి కౌన్సిలింగ్ ఇచ్చే బాధ్యత కూడా ఉంది. సరే చెప్పు నానేంటి, చెప్పు, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఇదమ్మా నా పరిస్థితి. నేను అన్నాను, ఒక బయోలాజికల్ థాట్స్ ఒక మనిషికి రావటం తప్పు కాదు, బికాస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ యువర్ బాడీ ఈజ్ ట్రబ్లింగ్ యూ సో మచ్. బట్ ఈ శరీరాన్ని నియంత్రించగలిగింది ఆత్మ. శరీరాన్ని నియంత్రించగలిగింది ఆత్మ. నీ ఆత్మ స్థిరమైనదైతే, నీ ఆత్మ బలమైనదైతే నీ శరీరం చాలా బలహీనం చేసుకోవచ్చు. నువ్వు ఇచ్చలను, కోరికలను నువ్వు చంపుకోవాలంటే నీ యొక్క ఆత్మీయ స్థితి బలపడాలి. కాబట్టి ఏం చేస్తావు? నువ్వు ఒక విశ్వాసివి, నువ్వు ఒక బిలీవర్వి, నువ్వు ఒక ప్రీచర్వి, నువ్వు ఒక పాస్టర్వి. స్పెండ్ టైం విత్ గాడ్. దేవునితో గడుపు. నిద్ర పట్టి నిద్రపోయే వరకు కూడా నేను దేవుడితో మాట్లాడుకుంటా. నేను అదే చెప్తా. బైబిల్ చదువుకో, నేను అదే చేస్తా. పాటలు ఏమన్నా ఉంటే నేర్చుకో, నేను అదే చేస్తా. దెర్ ఆర్ టైమ్స్ 1:30 అప్పుడు కూడా నేను పాటలు ప్రాక్టీస్ చేసే టైం ఉంటుందండి, ఎవ్రీడే ఆల్మోస్ట్. ఇవన్నీ మనం వి స్పెండ్ విత్ గాడ్. ఈ లోకానుసారమైన భక్తిహీనమైనటువంటి వాటిని చంపుకోవాలంటే మనము ఖచ్చితంగా కూడా భక్తిలోకి రావాలి. ఇవాళ లోకము భక్తి వైపు చూస్తుంది అని మాత్రం నాకెందుకు అనిపిస్తుంది, బాగా తెలుస్తుంది ప్రజలకి. నో, దిస్ ఈజ్ నాట్ లైఫ్. ఇది జీవితం కాదు. ఎంతకాలం జీవించినా ఇదే జీవితం, ఇది కాదు జీవితం. We have something beyond this, and that is godly and spiritual life. మనం భక్తి పరులుగా ఉంటున్నామా, భక్తిహీనులుగా ఉంటున్నామా? హౌ మచ్ టైమ్ ఆర్ యు స్పెండింగ్ ఫర్ గాడ్? ఎంత సమయం బైబిల్ తీసి చదువుకోగలుగుతున్నాం? ఎంత సమయం దేవుని పాటలకో మాటలకో వెచ్చించగలుగుతున్నాం? ఎంత సమయం మనం దేవుని బిడ్డలతో గడపగలుగుతున్నాం? ఎంతమంది బలహీనులుగా, ఆత్మీయ శారీరక బలహీనులుగా ఉన్న వాళ్ళకి మరి ఎంతమందికి పెద్దరికంగా ఉంటున్న మనం కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతున్నాం?
ఎంతమందిని మోటివేట్ చేయగలుగుతాం, ఇవన్నీ కూడా ఇట్ కమ్స్ అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ బైబుల్.